రెడీయా? అది వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సిల్క్ కి పెట్టింది పేరు, సిల్క్ సిటీ అనిపించుకునే ఊరు, అందమైన మహిళలుండే ఊరు, ఎనర్జెటిక్ మహిళలుండే ఊరు వచ్చింది ధర్మవరానికి. ఎవ్వరు ఆపలేర్రా ఈ రోజు వీళ్ళ జోరు. ధర్మవరం ఆడవాళ్ళంటే నా ఫైరు. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మీకే గనక 1 కోటి మూట దొరికితే, 1 కోటి రూపాయలు ఉన్నాయి ఆ మూటలో, ఏం చేస్తారు? నాకు 1 కోటి రూపాయలు వస్తే గిన మా ఆయనకు 60 years వచ్చిన తర్వాత డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎక్కడ పోదామనమ్మా డెస్టినేషన్? నా కూతురిది గోవాలో చేశాను, నేను కూడా అక్కడికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యేగా నిలబెడతాను, గెలిచేస్తాను. ఈ దానికి హోస్ట్ రవి పక్కన వచ్చి యాక్ట్ చేసేస్తా. ఇక్కడ హోస్టింగ్ చేయడానికి ఎమ్మెల్యే ఎందుకు కావడం? పవర్ ఉంటది కదా. పవర్ ఉంటది కదా. అప్పుడు అమ్మా మీకు పవర్ కావాలంటే ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు, ఆడదానిలాగా పుట్టడమే మీకు వచ్చిన పవర్. హాయ్ రవి గారు. హాయ్. మిమ్మల్ని ప్రోగ్రామ్ చూసి మేము చాలా హుషారుగా ఉంటాము. టీవీలలో కూడా చూస్తూ ముందరే కూర్చుంటాము. మీ గొంతు వింటుంటే ఏదో బాబాజీ గొంతు గుర్తొస్తుంది. నాకే గనక 1 కోటి రూపాయలు చిక్కితే ఫస్ట్ నాకు కావాల్సింది నేను కొద్దిగా తీసుకుంటాను. అందులో ఓ 50 లక్షలు తీసుకున్నావు. ఓకే. మిగతా 50% చదువు లేని పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం నా థాట్ లో ఫస్ట్ నుంచి ఉంది. అప్పుడు మొత్తం 1 కోటి రూపాయలు పెట్టచ్చు కదా. ఓకే, పెట్టచ్చు. మరి నీకేదో కావాలి అంటే మనకు కొంచెం కావాలి కదా. ఈ 50 లక్షలతో ఏం చేస్తా? ఇప్పుడు మా ఆయనకి ఫ్యాషన్ గా తయారు చేయాలని. ఎందుకు ఇప్పుడు పాత లుంగేసుకొని తిరుగుతున్నా ఏంది? అలాగనే కాదు, బాగుంటాడు స్టైల్ గా. స్టైల్ గా అంటే ఎలాంటివి? నాగార్జున లాగా. నాగార్జున గారు లాగా? నాగార్జున ఇస్ మై ఫ్యాన్. నాగార్జున మీ ఫ్యానా? నాగార్జున ఫ్యాన్ ఓ అండి. మీరు నాగార్జున గారి ఫ్యానా? నాగార్జున గారు లాగా ఎందుకు మరి? మా ఆయన కొంచెం అలా మారిస్తే బాగుంటారు కదా. ఓకే, అప్పుడు మీ ఇద్దరు ఏ పాట మీద డ్యూట్ వేసుకుంటారు? మా ఆయన డాన్సర్ అదే. డాన్స్ ఎందుకు, అట్లా పట్టుకొని తిరగడానికి చాలు కదా. ఎప్పుడు అదే చేసేది. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు నీకు తొందరలో చిక్కాలని కోరుకుంటున్నా. వెరీ గుడ్. అయ్యో 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 ఎన్నాళ్ళు నోట్లో లాలాజలం వచ్చేసేసి వస్తూనే ఉంది. అయ్యో. నమస్తే రావు గారు. నమస్తే అమ్మా. నాకే 1 కోటి రూపాయలు మూట దొరుకుతాయి. ఆడవాళ్ళకి ఏమి ఇష్టం? నగలు. అవన్నీ భారీగా షాపింగ్ చేసేస్తాం. 1 కోటి రూపాయలు వస్తే నగల మీద పెడతారా మీరు అంతే మొత్తం? ఇంకా, మాకు అదే ఇష్టం కాబట్టి. మీ ఆయనకు కొత్త లుంగి, కొత్త ఖర్చు కూడా కొన్నారు వద్దా? మీరు క్లారిటీగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఓ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇలా ఎవరెవరికైతే గోల్డ్ ఇష్టం వాళ్ళందరికి డెడికేట్ చేస్తున్నారు అండక్క మీరు. కానీ క్రేజీ ఆన్సర్, ఈ వయసులో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నారు చూడండి. సో మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మేడం మీ పేరు? నేను కొట్టానంటే ఎన్నుకుంటా పగులుతుంది. నా పేరు సుప్రజ. మధ్యలో పూజ చేసి నన్ను కొట్టడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా. అమ్మా మీ పేరు? టెన్నిస్ కి స్టార్ సానియా, ఈ షోకి స్టార్ సౌమ్య. సంపదలు సృష్టించేదే లక్ష్మి, దిస్ ఈస్ మహాలక్ష్మి. అబ్బా. హాయ్ రవి, భవ్య. నా పేరు భవ్య. హాయ్ రవి, భయ్య. నా పేరు భవ్య. భయ్యా భవ్య అట్లా కలిపినవా అమ్మా? ఏం చేస్తుంటావు భయ్యా? సారీ భవ్య. వెల్నెస్ కోచ్. వెల్నెస్ కోచ్. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక చిట్కా చెప్పండి. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఏడు దొరుకుతుంది అది? వెజిటబుల్స్. వెజిటేబుల్స్ ఎక్కువ తింటే ఫైబర్ ఎక్కువ వస్తుంది. ఆ ఫైబరా? ఓ ఓకే ఓకే. మా ఇంటికి నేనే కిరణం, నా పేరు జ్యోతి. ఓహో, మీ ఇంటికి మీరే కాంతి, మీ పేరు జ్యోతి. అది ఎలా ఉండాలి, మీరు ఇట్లా మార్చిర్రా? చెప్పిగా నేను చూడంగానే అది కూడా మర్చిపోయినా అని చెప్పు. నా మీద అది కూడా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా అల్లరికి అద్దు లేదు, నా పేరు పత్తు. డంసరాట్స్ ఆడుతున్నాం. ఇప్పుడు ఒక సినిమా పేరు, ఒక పాటనో, ఒక డైలాగో చెప్తా చోలో, వాళ్ళు నోరు విప్పకుండా యాక్షన్స్ తో చూపెట్టాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ ఈ టీమ్ తో ఆడదాం.
నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పేరు. యువర్ టైం స్టార్ట్ నౌ. డాన్స్, భరతనాట్యం. ఆ పిల్లి కోడి గుడ్డు పెట్టి హీరో ఎవరు? 5 4 3 2 1 టైమ్ అప్. మీ ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు, మీ ముగ్గురు కూడా చెప్పొచ్చు. క్లూ ఇస్తా, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేసిన దానికి మనకు తెలియదు, దేవుడు కూడా కనుగొట్టలేడు కాబట్టి నేను క్లూ ఇస్తా. ఈ సినిమాలో హీరో సునీల్ గారు. మర్యాద రామన్. రైట్ ఆన్సర్, మర్యాద రామన్న. అబ్బా నువ్వు ఏమనంటూ నువ్వేం చేస్తావు? నేను మీకు ఒక పాట ఇస్తాను. 3 2 1 గో. అందాల ఆడబొమ్మ. ఏయ్ ఏయ్ రామ్ చక్కనోడ అమ్మ చందమామ. హీరో ఎవరు? హీరో చెప్పు. హీరో బాలయ్య. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. రైట్ ఆన్. హీరో మ్యూజిక్ పాయింట్ వచ్చింది. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కదివిద్దామా. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది ఫైనల్ గా మీరేటు. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక డైలాగ్. నేను రౌండ్ గా తిరిగి మొన్న చక్కెర వచ్చి పడిపోయినా, అప్పుడు ఫిట్స్ వచ్చినట్టు అయింది. అవో ఏందమ్మా అది? నేను వైఫై ఊరంతా తిరుగుతా. ఆమె చెప్పడం సరే, నువ్వు గెస్ చేయ. వైఫై ఊరంతా తిరుగుతుందా? అంతే కదా, మొత్తం వైఫై అందరికీ వస్తుంది కదా, ఊరంతా తిరుగుతున్నట్లే కదా అది. డైలాగు వైఫై ఊరంతా తిరుగుతానుందా? టైమ్ అప్. ఎవరు కొడితే మైండ్ దిమ్మ తిరుగుతుంది, నేను కొడితే మైండ్ దిమ్మ తిరుగుతుంది. ఓవర్ కొట్టద్దు అయితే. ఛాన్స్ వచ్చిందమ్మా, డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పాడు. రాంగ్ ఆన్సర్. మీ ఇద్దరికి క్లూ ఇస్తున్నా, నువ్వు సైలెంట్ ఉండమ్మా. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు గారి సినిమా ఇది, బిజినెస్ మ్యాన్. ఈ డైలాగ్ లో కన్ఫ్యూజన్ అని ఉంటది. నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. అది మా మహేష్ బాబు గారు చెప్పిన ఇది. ఆమె శత ప్రయత్నాలు చేసింది కానీ రైట్ ఆన్సర్ మాత్రం రాలేదు. మీకు మాత్రం ఒకటే పాయింట్ వచ్చింది. ఇటు వచ్చేనా, మీకు ఒక పాయింట్, మీకు ఒక పాయింట్. ఇప్పుడు మీరు ఆడతారు. మీరు చెప్పకపోతే మీకు వస్తుంది ఛాన్స్, మీరు ఆన్సర్ చేస్తే మీకు కూడా వస్తుంది పాయింట్. ఇప్పటికైతే 1 పాయింట్, ఆడకుండానే 1 పాయింట్, అంటే లీడింగ్ లో ఉన్నారు. వచ్చేయండి, ఫస్ట్ ఎవరు అక్కడ? ఇప్పుడు మీకు ఇచ్చేది సినిమా పేరు. టైం స్టార్ట్ నౌ. అరుంధతి, కాంచన, అమ్మోరు 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 అమ్మోరు. రాంగ్ ఆన్సర్. అపరిచితుడు. అపరిచితుడు. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. టైం స్టార్ట్ నౌ. హీరో ఎవరు? నాగార్జున. డిస్క్వాలిఫైడ్. ఆవిడ నాగార్జున అని నోరిపి చెప్పింది కాబట్టి డిస్క్వాలిఫైడ్. ఆ పాట కూడా వాడే, ఇంకెందుకు లేటు, అయిపోయింది కదా. ఇంకా పాట చెప్పాలి కదా కనీసం. నంది కొండ వాగుల్లో నల్ల ముప్ప నీడల్లో ఈడల్లే ఉన్నా. రోజు వాళ్ళ ఆయన దగ్గర పాడి పాడి ఎంత ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు డైలాగ్.
యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడు రఫ్ గా చెయ్యి చూడు రఫ్ కరెక్ట్ డైలాగ్ రావాలి. కరెక్ట్. చెయ్యి చూడు రఫ్ గా ఉంది. చేయి చూడు రఫ్ గా ఉంది. కొట్టే చంపకు కొడితే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో రఫ్ గా. టైం అప్. అమ్మ మీరు సైలెంట్ ఉండండి. కరెక్ట్ డైలాగ్ లేకపోతే వాళ్ళకి వెళ్తే ఛాన్స్. కరెక్ట్ రావాలి. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో నా చెయ్యి రఫ్ గా ఉంది. ఏంది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఓకే చేయి చూడు ఎలా రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. రైట్ ఆన్సర్. మొత్తానికి మా సుప్రజ గారు 3 పాయింట్లతో అండ్ అలాగే మా పద్దు గారి టీము 1 పాయింట్తో అలా ఉండిపోయారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. సో ధర్మవరంలో సెకండ్ రౌండ్ అదృష్టం ఉండాలి. ఆడవాళ్ళగా పుట్టిన తర్వాత అదృష్టం కిలో లెక్కలు ఉంటుంది మీకు. దాంతో పాటు తెలివి కొంచెం ఉండాలని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. ఆ తెలివి ఎంతమందికి ఎంతవరకు ఉందో తెలుసుకునే అవకాశం చేద్దాం. ఒక్కొక్కరుగా పిలుస్తాను. దాని తర్వాత ఇది ఇలా పట్టుకుంటాను, మీరు ఇలా తిప్పుతారనమాట. ఇక్కడ ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 దగ్గర ఆగింది. నేను అడిగిన ప్రశ్నకి మీరు 5 సమాధానాలు చెప్పాలి. అప్పుడు 500 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. పొద్దున్న లేవగానే నేను మసాలా ఇడ్లీ తిన్నా, నాకు మామూలు తెలివి లేదు ఇవాళ అనుకున్న వాళ్ళు ఎవరు? మామూలు తెలివి కాదు, ధర్మవరాన్ని మించిపోయే తెలివి. రెండైతే ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే తెలివి అయితే. పేరు చెప్పండి. శివభక్తులకి ఇష్టం మంజునాథ్ స్వామి. నా పేరు మంజునాథ్. మంజునాథ్ గారు. ఓకే ఇప్పుడు తిప్పేయండి టైం వేస్ట్ చేయకుండా. 7 వచ్చినాయి కాబట్టి 7 ఆన్సర్లు చెప్పాలి మీరు. క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఆర్కెస్ట్రా స్టేజ్ మీద ఉండే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు చెప్పాలి మీరు. 7. డ్రమ్స్ ఉంటాయి. వెరీ గుడ్. తబలా డ్రమ్స్ ఉంటుంది. ఆర్కెస్ట్రాలో తబలా ఉంటుంది. కీబోర్డ్ ఉంటుంది. ఫ్లూట్ ఉంటుంది. గజ్జల్సా? గజ్జల్స్ కాదు, గజల్స్. డోల్ ఉంటుంది. అవును. వీణా ఉంటది. రైట్ ఆన్సర్. 7కి 700. అది కూడా టైం బజర్ మోగక ముందే చెప్పారు కాబట్టి ఇంకో 3,000 రూపాయలు. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్. ఫ్యూచర్ ఎమ్మెల్యేకి జిందాబాద్. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ లేవగానే మా ఆయనకు ఒక గట్టి డోస్ ఇచ్చేసి వచ్చా అన్నవాళ్ళు. ఈరోజు మార్నింగ్ కాదు, నిన్న మా ఆయనకు వార్నింగ్ ఇచ్చి వచ్చా నేను. డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నారు. అప్పుడు అది ఇప్పుడు ఇదా అవసరానికి మారుతుంటుంది అనమాట. మైక్ తీసుకొని రండి. అయ్యో ఎందుకు ఇచ్చారు వార్నింగ్? లేట్ గా లేసాను, కాఫీ చేయలేదు అని అరిసారు, అందుకు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు లేట్ గా లేచినావు? అంత ఫ్రీడమ్ ఉందని. ఎన్నింటికి లేచారు? లేట్ అంటే 8:30కి. 8:30 లేటా? పూర్వం నేను 12:30కి లేస్తాను. అంటే ధర్మవరంలో అంతా జల్దీ లేస్తారు కదా. అంత జల్దీ లేస్తారు. కాఫీ లేట్ అయిందని లేటుగా లేసినావు కదా, నా కాఫీ లేట్ అయిందని. భయం బతుకుతాడేమో కదా ఆయన. ఉండాలండి, ఆ భయం భక్తులు ఉండాలండి. రెడీ తిప్పేయండి. 4 5 5 వేద్దాంలే. ఓకే 500 రూపీస్ గెలుచుకునే అవకాశం. టైం లోపల చెప్తే 1000 రూపాయలు. క్వశ్చన్ ఏంటంటే మీదే ధర్మవరం. వరం అని వచ్చే ఏవైనా 5 ఊర్లు చెప్తారు. అన్నవరం, భీమవరం, ధర్మవరం ఎగ్జాంపుల్ అది చెప్పొద్దు. అనంతపురం, భీమవరం చెప్పారు. కాంచీపురం అది. 5 4 3 2. సింగవరం. ఉంది సింగవరం. ఏడుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. శృంగవరపు కోట అది కదా? కాదు, సింగవరం ఉంది. సింగవరం. ఓకే టైం ఎక్కువ అయిపోతుంది.
టైం పోయి 3 చెప్పారు. వరం అని చాలా ఉన్నాయి కదా, గన్నవరం ఎట్లా మర్చిపోయారు? గన్నవరం ఎయిర్పోర్ట్. ఎన్నో ఉన్నాయి వరాలు, మీకు ఆ దేవుడు ఆ వరం ఇయ్యలేదు సడన్ గా ఆ టైంలో. అంతే. థ్యాంక్ యూ అమ్మా. 300. నిన్న పాలకూర పప్పు చేస్తున్న వాళ్ళు, పాలకూర పప్పు చేస్తున్నారా? నేను అట్లనే మీ ఫోన్ తీసుకురండి, మీ ఆయనకు ఫోన్ తీసుకు అనుకున్నా. ఏం పేరు ఇక్కడ డార్లింగ్ ఉన్నది? ప్రభాసా? హలో హలో సార్, ఎయిర్టెల్ రీఛార్జ్ ఉంది, చేసుకుంటారా? చేసుకుంటాం చెప్పండి రవి గారు. అంటే నేను రీఛార్జ్ చేసేటోళ్ళ కనిపిస్తారండి? చేస్తారండి, అన్ని చేస్తారు మీరు. అన్ని చేస్తామండి. మా అక్క గారు ఉన్నారు పక్కనే. అయితే ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్న ఆవిడని అడిగా, ఒక ఆన్సర్ చెప్పింది. ఆవిడ చెప్పిన ఆన్సర్ ఒకటి ఉంది, మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్. నిన్న లంచ్ కానీ డిన్నర్ కానీ మీరు తిన్న పప్పు ఏ పప్పు? మునగాకు పప్పు. ఏంటది? ఏం పప్పు అది? మునగాకు పప్పు. మునగాకు పప్పు. పాలకూర అండి, మీకు తెలియదు. అంటే మా బావకి పాలకూర ఏందో మునగా పప్పు ఏందో తెలియదా? పప్పు తెలుసు అంతే, పాలకూర మునగాక నేతాక తెలియదు. ఓకే బావా, ఇంత కరెక్ట్ గా మునగాక ఇట్లా చెప్పినావు చెప్పు. నువ్వు మునగాకు పప్పే తినిండేది. కాదండి, పాలకూర. నువ్వు మీ ఆవిడ ఎదురు కూడా ఇంత ధైర్యంగా ఆన్సర్ చేస్తానంటే నువ్వు మగాడి బావా, నువ్వు మగాడివి బావా. మీసం తిప్పు బావా నువ్వు. ఏమండి, పాలకూర కదండి? పాలకూర అండి. పాలకూర పప్పు ప్రమాణం చేస్తుంది. ఎప్పుడు చేసింది లాస్ట్ టైం? ఒక 2 days బ్యాక్ చేసింది. 2 days నిన్న పెట్టినవే మా బావకి. 2 days బ్యాక్ చేసి పెట్టినావు కదా. ఓకే బా, అట్లనే పప్పులు తినుకుంటూ బలంగా ఉండు. నేను మాట్లాడి తక్కువ సపరేట్ గా. ఓకే బా, ఉంటా బా. మా బావ ఎంత ధైర్యంగా చెప్పింది చూడు. అబద్ధం చెప్పట్లేదు మా బా. నీ కోసం కాదు, నువ్వు అబద్ధం చెప్పినావు. మా బావ మునగాకు పప్పు తినండి నిన్న. నేను నీ కోసం కాదు, మా బావ కోసం ఈ గేమ్ ఆడిస్తున్నా. మునగాకు చేసి పాలకూర అని చెప్తావు. కాదు, వస్తుంది. అగో 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 7 ఆన్సర్స్ కావాలి నాకు. ప్రతి రాష్ట్రంలో ఒక భాష మాడతారు. మన ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడతారు? తెలుగు కదా. అలా వేరే వేరే రాష్ట్రంలో వేరే వేరే భాషలు. ఆ రాష్ట్రం పేరు, ఆ భాష మాట్లాడాలి. ఆంధ్ర రాష్ట్రము తెలుగు, అది నేను కర్ణాటక చెప్పినా. బెంగళూరు. అది కూడా వస్తుందిలే. కర్ణాటక బెంగళూరు, కర్ణాటక కన్నడ, కర్ణాటక కన్నడ. ఇది బాగుంది. తమిళనాడు తమిళ్, మలయాళము. కర్ణాటకలో కన్నడ, తమిళనాడు తమిళ్, తమిళనాడులో తమిళ్, మలయాళము, కేరళ, కేరళలో మలయాళము, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, బెంగాల్, బెంగాలీ. ఎంత గెలిచినావు? 300. మునగాకు పప్పు, పాలకూర పప్పు అని చెప్పాను. పాప మా బావకి ఎప్పుడన్నా పాలకూర పప్పు చేసి 2-3 రోజులు చేసింది పెట్టదు. అమ్మ నీ పేరు? పాలకూర సరిత. పాలకూర సరిత. వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఉందమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటివరకు నిల్చునేది చాలు. ఇప్పుడు మాత్రం గేమ్ ఆడాలి, పరిగెత్తాలి, దూకాలి. గెలిపియడానికి, మన టీం ని గెలిపియడానికి ఎంత దూరం అని వెళ్ళాలి. ఒక మంచి డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకే కీలు నడుపులు లేడు అని. ఎదురుగా మేము ఒక నల్ల యంత్రం ఒకటి తయారు చేసి తీసుకొచ్చినాం. ఓకే, థర్మాకోల్ది. ఇక్కడేమో షటిల్ కాక్స్ ఉన్నాయి, ఇక్కడేమో బొంగు ఉంది. ఆ బొంగు మీద చెయ్యి ఇలా పెట్టి దీని మీద మీకున్న నుదుటి పెట్టి 3 రౌండ్లు ఈ కనెక్షన్ పోకుండా, అంటే ఆ రాడ్కి చెయ్యికి మీ నుదుటికి కనెక్షన్ పోకుండా 3 రౌండ్లు ఫాస్ట్ గా తిరగాలి. ఎందుకంటే టైం అయిపోతుంటది కాబట్టి. తిరిగిన తర్వాత షటిల్ కాక్ తీసుకొని దీని వెనకాల ఉండి దానికో దీనికో గుచ్చాలి. ఆ షటిల్ కాక్ కి సూదులు ఉన్నాయి, ఆ సూదుల వల్ల దానికి గుచ్చుకుంటది. 1 by 1 ఆడుతూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ షటిల్ కాక్ దానికి అతుకు పెట్టుకుంటారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నిత్య నెల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే, ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, అరే
అక్క నేను చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి. టోటల్ గా ఎన్ని కూర్చుకునే దానికి 1 2 3 4 5 5లోకి వెళ్ళి 2 మైనస్ చేస్తాం. మీ టోటల్ స్కోర్ 3. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. దాని మీద చెయ్యి ఇలా ఉండాలి, తల దాని మీద ఉండాలి. 3 రౌండ్లు అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు 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 మారు. చిల్లా కే మార్ గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. ఓకే, సో టోటల్ గా మీరు 2 వేశారు అండ్ మీ స్కోర్ 3. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.